హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా తెరపై విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా రంగంలో కమెడియన్ గా, విలన్ గా ఏ పాత్రనైనా అవలీలగా పోషించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులు సొంతం చేసుకున్నారు. అలా దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోటా గారు ఇక మన మధ్య లేరనే చెప్పుకోవాలి. తన 83 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన కళ్ళు మూశారు. అయితే ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు కోటా గారు మరణించడం గల కారణాలేంటి? కోటా గారు తన కొడుకు వల్ల చెడు అలవాట్లకి బానిసయ్యారా? చాలా వరకు సినిమాలో కోటా గారిని మధ్యలోనే తీసేయడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కోటా శ్రీనివాసరావు అలియాస్ కోటా ఇతను 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి కోటా సీతారామాంజనేయులు, తల్లి లక్ష్మమ్మ. ఇతనికి నరసింహారావు అనే అన్నయ్య, శంకర్రావు అనే తమ్ముడు, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఇక కోటా గారి తండ్రి MBBS చదివి కంకిపాడులో డాక్టర్ గా సేవలు అందిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే కోటా తండ్రి తన పెద్ద కొడుకైన నరసింహారావుని తనలాగే డాక్టర్ చేయాలి అనుకున్నారు. కానీ పెద్ద కొడుకు చదువుల కన్నా నాటకాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా చదువులపై దృష్టి పెట్టలేక తన ఇంటర్ చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక డ్రామా ట్రూప్ లో చేరి ఊరూరు తిరుగుతూ ప్రదర్శన ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో కోటా గారి తండ్రి తన రెండో కొడుకైన కోటా శ్రీనివాసరావుని డాక్టర్ని చేసి తన వృత్తి వారసుడిగా తీసుకురావాలి అనుకున్నారు. కానీ కోటా గారు కూడా చిన్నప్పటి నుండి తన అన్నతో కలిసి నాటకాలు చూడడంతో తనకు కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్నా తన అన్నలాగే తను కూడా నాటకాల్లో చేస్తానని తండ్రి దగ్గర చెప్పే ధైర్యం లేక చదువులపై దృష్టి పెట్టాడు. అలా తన స్కూలింగ్ ని కంకిపాడులోని ప్రాథమిక పాఠశాలలో చదివి విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన కోటా గారు MBBS కోసం చెన్నైకి వెళ్లి అక్కడే జాయిన్ అయ్యారు. ఇక అలా రోజు రోజుకి MBBS చదువు చాలా కష్టంగా ఉండడం, అందుకు తోడు ఒకసారి హాలిడేస్ కి ఇంటికి వచ్చిన కోటా గారు తన అన్న చేసిన నాటకాన్ని చూడడం, దానివల్ల అతనికి జనాల్లో వచ్చిన అప్రిషియేషన్ మరియు డబ్బుని చూసి కోటా గారికి కూడా నాటకాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఇదే విషయం తన అన్నకి చెప్పగా ఇంట్లో వారికి తెలియకుండా తను చేసే నాటకాల కంపెనీ దగ్గరికి తీసుకువెళ్లి కోటా గారికి చిన్న చితక పాత్రలు ఇస్తుండేవారు. దీంతో తండ్రికి తెలిసి తనని నిలదీయడంతో అందుకు కోటా గారు తన వల్ల MBBS చదవడం అవ్వట్లేదని BCom డిగ్రీ చేస్తూ నాటకాల్లో నటిస్తాను అని చెప్పగా తన తండ్రికి వేరే దారి లేక అందుకు ఒప్పుకున్నారు. అలా విజయవాడలో BCom డిగ్రీ చేస్తూ తన అన్నతో కలిసి నాటకాల్లో నటిస్తూ కోటా గారు కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎప్పుడైతే డిగ్రీ పూర్తయిందో కోటా గారికి SBI బ్యాంక్ లో జాబ్ రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా తనకి జాబ్ వచ్చినా కూడా నాటకాలను వదలకుండా నటిస్తూనే ఉండేవాడు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు పెళ్లి చేస్తేనైనా ఈ నాటకాలను వదిలేస్తాడని 1968లో రుక్మిణి అనే ఆమెతో కోటా గారికి పెళ్లి చేయగా పెళ్లి తర్వాత కోటా గారు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక హైదరాబాద్ కు వచ్చిన కోటా గారు సాయంత్రం వరకు బ్యాంక్ పని చేసుకుంటూ ఆ తర్వాత రవీంద్ర భారతికి వెళ్లి నాటకాల్లో నటిస్తుండేవారు. ఇక నాటకాల్లో నటించిన వారికి అప్పట్లో సినిమాల్లో ఈజీగా ఛాన్సులు రావడం, దానివల్ల NTR, ANR, కృష్ణ లాంటి వారు సూపర్ స్టార్స్ అవ్వడం చూసిన కోటా గారికి కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రుక్మిణి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు, ప్రసాద్ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే కోటా గారు ఒకసారి రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శించగా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన క్రాంతి కుమార్ అక్కడికి వెళ్లడం, ఆ నాటకం తనకి బాగా నచ్చడంతో దాన్నే సినిమాగా తీయాలి అని డిసైడ్ అయి అందులో నటించిన ఆర్టిస్టులకి ఛాన్సులు ఇవ్వాలి అనుకున్నాడు. అలా కోటా గారికి అందులో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రను ఇవ్వగా ఆ మూవీ 1978లో రిలీజ్ అయి హిట్ అయిన కోటా గారి పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక ఈ క్రమంలోనే కోటా గారి భార్య ప్రెగ్నెన్సీ టైంలో పోస్ట్ పార్టం డిప్రెషన్ లోకి వెళ్లి తన భార్య పిల్లలు పట్టించుకోలేని పరిస్థితిలో పడింది. దీంతో అప్పటి నుండి కోటా గారే ఇంటి పనులు, వంట పనులు చేస్తూ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ నాటకాలను వదిలేసి ఉద్యోగం మాత్రమే చేసుకుంటుండేవారు. అంతేకాకుండా అప్పటి నుండి తన భార్యకి ట్రీట్మెంట్ ఇప్పించగా 5 ఏళ్ల సుదీర్ఘ చికిత్స తర్వాత ఆమె కొంతవరకు కోలుకోవడంతో అప్పటి నుండి కోటా గారు నాటకాలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఒక నాటకం చేస్తుండగా డైరెక్టర్ T. కృష్ణ గారు వెళ్లడం, కోటా గారు చేసిన సీరియస్ పాత్ర అతనికి బాగా నచ్చడంతో వందే మాత్రం మరియు ప్రతిఘటన మూవీలో తనకి విలన్ పాత్రని ఇచ్చారు. ఇక అదే టైంలో జంధ్యాల గారు కూడా అమర్జీవి, బాబాయి, అబ్బాయి అనే మూవీస్ లో కూడా కోటా గారికి ఛాన్స్ ఇవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఆ 4 సినిమాలు రిలీజ్ అవగా ప్రతిఘటనలో కోటా గారు చేసిన కాశీ పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అప్పటి నుండి తన సినీ కెరీర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇక బ్యాక్ టు బ్యాక్ 30కి పైగా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న క్రమంలోనే జంధ్యాల గారి కోటాతో ఆహనా పెళ్ళంట మూవీలో పిస్నారి కామెడీ పాత్రని చేపించగా ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన రామానాయుడు గారు అప్పట్లో అతను సెట్ అవ్వడని చెప్పిన జంధ్యాల గారు మాత్రం పట్టువదలని విక్రమార్కుడులా పట్టుబట్టి మరి ఆ పాత్రని కోటా గారితో
గారితో చేపించగా ఆ మూవీ 1987లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు కోట గారికి అప్పటి నుండి అటు సీరియస్ పాత్రలు ఇటు కామెడీ పాత్రలు రావడం మొదలయ్యాయి. ఇక రోజు రోజుకి సినిమా ఆఫర్లు ఎక్కువ అవడంతో షూటింగ్స్ వల్ల తను చేస్తున్న జాబ్ ని వదిలేసి ఫ్యామిలీని తీసుకుని చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇక సినిమాలో నేమ్ ఫేమ్ మనీ వచ్చే కొద్దీ కోట గారికి ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో గొడవలు ఎక్కువ అవుతూ వచ్చాయి. అలా తను ముందుగా ఒక అమౌంట్ ని చెప్పి ఆ తర్వాత షూటింగ్ సెట్ కి వెళ్ళాక మరో అమౌంట్ ని చెప్పడం, ఇవ్వకపోతే మరుసటి రోజు నుండి షూటింగ్ వెళ్ళకపోవడంతో కోట గారు చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అందుకు తోడు మద్యం తీసుకోవడం, సెట్స్ కి లేట్ గా రావడంతో ఒక స్టేజ్ లో కోట గారికి బదులుగా రఘువరన్, రామిరెడ్డి, టైగర్ ప్రభాకర్ లాంటి వారిని క్యాస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ కోపంతోనే కోట తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ సినిమాల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అయినా అక్కడ ఉన్న కాంపిటీషన్ మరియు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ వైపు తన మక్కువను చూపించడం. అలా అప్పటికే తనకి చిరంజీవి గారితో, ఈవి గారితో ఉన్న స్నేహం కారణంగా అప్పటి నుండి కోట గారికి ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇక ఈ క్రమంలోనే ఇతను చిన్న కూతురు కారులో వెళ్తుండగా తనకి యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అలా తెలిసిన వారు చెప్పిన ప్లేసెస్ కు వెళ్తూ ఎంతో మంది డాక్టర్లకు చూపించగా కొంతవరకు మాత్రమే రికవరీ అయ్యింది. ఇక కోటకి సినిమాలో వచ్చిన నేమ్ ఫేమ్ తో రాజకీయాలకు వెళ్లాలని 1998లో బీజేపీలో జాయిన్ అయి 1999లో విజయవాడ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవడంతో ఇకపై తనకి రాజకీయాల్లో కూడా తిరుగులేదనుకున్నాడు. కానీ ఒకవైపు సినిమా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఉండలేక జనాల నుండి చాలా తీవ్రంగా విమర్శలు రావడంతో కోట గారు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ క్రమంలోనే తన కొడుకుని తన సినీ వారసుడిగా తీసుకురావాలని హీరోగా ట్రై చేపించగా అతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ తనకు ఛాన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో కోట గారు తన కొడుకు పెళ్లి చేయగా అతనికి 2 పిల్లలు కూడా జన్మించారు. ఇక ఇలా ఉంటే అవ్వదని తనకి మంచి స్నేహితుడైన జేడీ చక్రవర్తితో, జగపతి బాబుతో మాట్లాడుతూ తన కొడుకుని ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పగా అందుకు వారు కోట కొడుకైన ప్రసాద్ ని ప్రోత్సహిస్తూ గాయం 2 మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ షూటింగ్ లో ఒక సీన్ లో జగపతి బాబు ప్రసాద్ ని చంపేయగా అతను పాడమోసే సీన్ ని షూట్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ సన్నివేశాన్ని చూసి చలించిపోయిన కోట గారు జగపతి బాబుతో ఒక్కగానొక్క కొడుకైన మా అబ్బాయిని అలా పాడ మీద చూడలేనయ్యా, తలుచుకుంటేనే నాకు వణుకు పుడుతుంది. ఆ సీన్ లో ఇంకెవరైనా పెట్టమని బతిమలాడడంతో కోట గారి బాధని అర్థం చేసుకున్న జగపతి బాబు ఇమీడియట్ గా డూప్ తో ఆ సీన్ ని షూట్ చేపించారు. ఇక జేడీ చక్రవర్తి తన డైరెక్షన్ లో చేసిన సిద్ధం మూవీలో కూడా ప్రసాద్ కి అవకాశం ఇచ్చి తనకున్న స్టేజ్ ఫియర్ ని పోగొట్టేందుకు ట్రై చేశారు. ఇక ఆ 2 మూవీస్ రిలీజ్ అయితే తన కొడుకు మంచి ఆఫర్స్ వస్తాయని కోట గారు అనుకున్నారు. ఇక 2010 జూన్ 20న ప్రసాద్ తన ఫ్యామిలీతో నోవాటలో లంచ్ చేయాలనుకోగా ఫ్యామిలీ మెంబర్స్ ని కారులో రమ్మని తన బైక్ పైన బయలుదేరడం జరిగింది. ఇక ప్రసాద్ శంషాబాద్ రోడ్ లో వెళ్తుండగా ఈ క్రమంలోనే ఒక డీసీఎం వెహికల్ వచ్చి ప్రసాద్ బైక్ ని గుద్దడంతో తన 38వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఒక్కగానొక్క కొడుకు అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో మానసికంగా కృంగిపోయిన కోట గారు అప్పటి నుండి మద్యానికి బానిసై షూటింగ్ కూడా తాగేసి వెళ్లేవారు. అలా ఇతని పరిస్థితిని అర్థం చేసుకున్న డైరెక్టర్లు చీటింగ్ షాట్స్ చేసి ఆ క్యారెక్టర్ ని పూర్తి చేసేవారు. ఇక ఒక స్టేజ్ లో ఈ అలవాటు వల్ల కోటకి కిడ్నీ ప్రాబ్లం వచ్చి ట్రీట్మెంట్ ని తీసుకోగా అప్పటి నుండి కోట వీల్ చైర్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అలా అప్పటి నుండి షూటింగ్ ఉన్నా కూడా కూర్చొని యాక్ట్ చేసేవాడు. కానీ 2020 నుండి తన పరిస్థితి విషమించడంతో మరోవైపు షుగర్ తో పాటు గ్యాంగ్రీన్ కూడా రావడంతో అతని వేలుని తీసేయాల్సి వచ్చింది. అందుకు తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి చర్మంపై పుండులా మారి ఇన్ఫెక్షన్ రావడంతో ఉన్నటువంటి కోట గారు చాలా సన్నబడి నడవలేక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పటికే 83 ఏళ్ల ఉన్న కోట గారు 750 సినిమాలకు పైగా నటించగా ఇతని నటనకు గాను 9 నంది అవార్డులు, 2 సైమా అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం 2015లో ఇతనికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అంతేకాకుండా సినిమా, రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా కోట గారు 1000 కోట్ల నెట్వర్కింగ్ కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తనకున్న ఆరోగ్య సమస్యల వల్ల కోట గారు తన 83 ఏళ్ల వయసులో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఫ్రెండ్స్, కోట శ్రీనివాసరావు గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.